objective of conducting biodiversity meetings? What is the main objective of conducting biodiversity meetings? జీవ వైవిధ్య సమావేశాలు ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన లక్ష్యం ఏమి? To bring countries together to plan shared policies for conserving biodiversity and its sustainable use. To bring countries together to plan share policies for conserving biodiversity and its sustainable use. జీవ వైవిధ్య సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం లక్ష్యం ఏంటి అంటే అన్ని దేశాలను ఒక దగ్గర తీసుకొచ్చి వాటి మధ్య అవి జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నాయో, ఏ విధంగా సుస్థిరాభివృద్ధి సాధిస్తున్నాయో ఆ సమాచారాన్ని, ఆ ప్రణాళికలను, వాటి యొక్క పద్ధతులను ఒక దేశం నుంచి మరో దేశానికి మార్పిడి చేసుకోవడానికి లేదా ఒకరికొకరు తెలుసుకోవడానికి, పంచుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేయడమే వీటి యొక్క ప్రధానమైన లక్ష్యం. జీవ వైవిధ్య సదస్సుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. What is Red Data Book used for? What is Red Data Book used for? Red Data పుస్తకాన్ని ఎందుకు వాడతారు? To record and give information about species which are threatened or extinct. To record and give information about species which are threatened or extinct. ఆపదలో ఉన్న లేదా విలుప్తమైన జాతుల యొక్క సమాచారాన్ని సమాచారాన్ని నమోదు చేయడానికి రెడ్ డేటా బుక్ను వాడతారు. What is the role of national parks in conservation? What is the role of national parks in conservation? జాతీయ ఉద్యానవనాల యొక్క పాత్ర ఏంటి? సంరక్షణలో జాతీయ ఉద్యానవనాల యొక్క పాత్ర ఏమిటి? ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, దేర్ హ్యాబిటాట్స్ అండ్ హెల్ప్ ప్రిజర్వ్ బయోడైవర్సిటీ. జాతీయ ఉద్యానవనాలు అంటే ఏం చేస్తాయంటే వన్యజాతులను కాపాడుతాయి, వాటి యొక్క ఆవాసాలను వన్యజాతులను కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ఉపయోగపడతాయి. జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తూ వన్యజీవులను, వాటి ఆవాసాలను కాపాడమే జాతీయ ఉద్యానవనాల యొక్క ప్రధానమైన పాత్ర.